హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి డాబా స్టైల్ ఆలూ ఫ్రై. చాలా సింపుల్‌గా అండ్ అలాగే చాలా టేస్టీగా ఉండే ఈ ఆలూ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ఆలూ ఫ్రై కోసం బంగాళదుంప ముక్కల్ని ముందుగానే ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని ఉంచుకోవాలి. వాటర్‌లో వేయడం వల్ల ఏంటంటే బంగాళదుంప మనకి కలర్ చేంజ్ అవ్వదన్నమాట. ఆనియన్స్‌ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని అన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకుందాం. సో, ఇంక ప్రాసెస్ ఏంటంటే ఒక పాన్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే వేయకపోయినా టేస్ట్ చాలా బావుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చిలుకల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపనేది మనకెక్కడ మాడకుండా వస్తేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలూ ఫ్రైని ఒకసారి నేను చూపించే ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకున్నాం కదా! బంగాళదుంప ముక్కల్ని అవి వాటర్ లేకుండా జస్ట్ పీసెస్ మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం రెగ్యులర్‌గా కర్రీస్‌లో పసుపు అనేది అస్సలు స్కిప్ చేయకుండా డైలీ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ముందే వేయడం వల్ల పీసెస్ అనేవి కొంచెం తొందరగా ఉడుకుతాయన్నమాట. సో, సాల్ట్ అనేది ఫస్టే యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ పొటాటోస్ అనేవి మనకెక్కడ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పొటాటోస్ అనేవి ఒక 10 మినిట్స్‌లోనే మగ్గిపోతాయి. ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా! ఒకసారి ఉడికిందా లేదా అని ఇలా గరిటెతో ఒక పీస్‌ని 2 పీసెస్ కింద కట్ చేయండి. సో, కట్ అయిపోతే మనకు ఉడికిపోయినట్టే అన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో మనం టాస్ చేసుకుంటే మనకి ఈ సింపుల్‌గా ధాబా స్టైల్ ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! మన సింపుల్ అండ్ టేస్టీ ధాబా స్టైల్ ఆలూ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.